హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తోల కార్తీక్ వ్లాగ్స్. ఎట్లున్నారు? నేనైతే మస్తుకున్నా. ఇలా ముచ్చట ఏంటంటే, ఇక పండగ తెల్లారే మా దగ్గర ఏంటంటే వణుక తిని పోతారంటే వనభోజనాలు అంటారు. చూసినావా? అడిగి మా వాళ్ళు అందరూ పోయారు. నేను కొంచెం ఆఫీస్కి పోయి వచ్చేవరకు లేట్ అయింది. అలా మా వాళ్ళు అంతా రెడీ చేసిరంట. చూపిస్తే అడుగు నాకు ఏమేమి చేసిరా అనేది. మధ్యలో వీడియోలు రాలే ఎందుకని అనుకుంటురా, మా బుడ్డోడు కూడా లేరు ఎవరు ఇంటికాడ. అందుకే ఇక మా అక్క వాళ్ళు వచ్చినాక 2 వీడియోలు పోస్ట్ చేసింది. అందుకే ఈ పిల్లలు ఏం చేయాలని వీడియో నాకు కూడా ఏ బుద్ధి చేయాలి. ఇక మళ్ళీ మావాడు వస్తాడు, మావాడు డ్రైవర్ మళ్ళీ రెగ్యులర్ షూర్ చేస్తా. ఇప్పుడైతే మా వాళ్ళు ఏమేమి చేస్తారో జర చూద్దాం. మరి ఈ వనభోజనాలు అంటే ప్రతిసారి మేము గుడి ఉంటుంది, అందరం కలిసి కాలనీ వాళ్ళు అందరం గుడి కాడికి పోతాం. కానీ ఈసారి మా వాళ్ళు ఏం చేశారంటే వెరైటీగా మా పొలం కాడికి వచ్చినాం అన్నట్టు. ఈ వనభోజనాలు మాకు కొత్త ఏం కాదు. ఏంటంటే ఒక 2-3 మంత్స్కి ఒకసారి చిన్న బాగా ప్లాన్ చేస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇక పండగ స్పెషల్ కదా, జర అందరితో పాటు మేము కూడా పోతే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో వచ్చారు. గిట్ల తయారైనా వార్తిక గిట్టు ఏం తమ్ముడు మంచిగున్నావా? ఏమైంది? పేరోడు పిలుస్తున్నావా? పేరోడు పిలుస్తున్నావు? తిను మరి అన్నము. వాళ్ళొద్దంటారు తినాక తిను మరి అన్నము. చిక్కుడు ఇప్పుడు కూర్చోరు అయిపోయినాయా తినుడు మరి మీ అందరు? మంచిగా తొందరగా అయినాయి ఈసారి. అందరూ ఎవరు బాగడికి ఆల పోయినట్టుగా ఈసారి ఎవరు పోలే గుడికాడికి. పోలే, నేను పోయేటాడు బండి మీద చూసుకుంటూ పోయినా ఆల్రెడీ. డౌట్ వచ్చి అందరు బాయిల కాడికి వచ్చిరని అట్లా చూసుకుంటూ పోయినా. నువ్వు సేటు గట్ల తిరుగుతాడు మరి. ఏటీరా అవన్నీ? ఎందుకు గిన్నెలు? అత్తమ్మనా? ఎందుకురా? ఏం చేస్తారా వాటితోటి? కూర వండుతారా? అగో మా విషయమేమో చదువుతుంది. ఇంకో గిన్నె ఉంది రాడా, అది కూడా వేసుకోవాలా? వద్దంటప్పా వద్దంటప్పా. ఈ బుట్ట గిన్నె తీసుకో, ఇది ఒక్కటే తీసుకో. వద్దంట. గిది తీసుకో, కింద ఉన్న చూడు ఆ వాడబెట్టి ఈ ఒక్కటి బుట్ట గిన్నె తీసుకో. పోదాం ఇక. ఎడు పట్టుకో ఇక పోదాం. మొన్నవరకు అంత జిబ్బు ఉండే, అంత తీసేసినట్టు ఇక మునక్కాయలు ఇక పడ్డే. ఆల్రెడీ సగం ముదిరిపోయినట్టునే కూడా. ఇక మా మామిడి చెట్టు కూడా పూత పడుతుంది ఆల్రెడీ, పట్టినట్టుంది ఆల్రెడీ. ఇక పూత స్టార్ట్ అయింది. మస్తు జిబ్బు ఉండేది, అంతా క్లియర్ చేసినాక ఎంత మంచిగా అనిపిస్తుంది చూడు. ఇక అడి చెట్ల కాడికి రావాలంటే భయం అవుతుండే. దెబ్బ తాకిందా వర్తిక? తాకింది. ఓ తిన్నావు మరి నువ్వు? పో కడుకోపో, మళ్ళీ తిందు పో. చీరలు ఎక్కువ వేసుకుందు పో. నీ కార్యం వేసుకుందు పో. ఉందా కార్యాలు ఉన్నాయి? ఏమి ఇవ్వాలి? పప్పు వేసినారు కింద కడుగు. అలా పడితే కవర్లో పడితే నీళ్ళు చూడ. ఏడుకోయినావు మరి? నువ్వు ఫస్ట్ వచ్చిన అంటున్నావు కానీ నువ్వు అన్నం తిన్నావా? మైసావా? మంచిగా కూర్చో. నువ్వు అన్నం తిన్నావా? ఏం వేసుకొని తిన్నావు? పప్ప చెప్పు తమ్ముడు. ఏమైంది తమ్మి? గిన్నెలుంది. ఎవరు ఉన్నారు? చిన్నక్క. చిన్నక్కనా? కుదిన కట్టుకో మీద. అన్నం తిన్నావా? తిన్నావు? ఎప్పుడు తిన్నావు? గాడ కూర్చొని కాదు, కింద కూర్చొని తినాలి. బోవా దిగు. ఏమైంది? ఎవరు తిన్నారు? ఆలుగడ్డలు. తమ్ముడు తినేట అక్క తింటుందట. తమ్మునందుకు నువ్వు తింటావు? వండుకుంది మళ్ళీ ఇంటికి నాకు వండుతీ. తమ్ముడు తింటున్నావు? తమ్మి ఏం తింటున్నావు? ఏం తింటున్నావు?
ఇప్పుడు అడిగినాను కా పోదామనేది ఈరోజు కూర్చుంది మైసవా ఎవరికి ఆడు తలగొద్దు అయితే మైసవకి కదా మైసవా ఎవరికి ఆడు తలగొద్దు కదా అయ్యో గాయంత్రి చాలారా గట్టిగా కలుపుతారా వార్తిక మంచిగా కలుపు అగో తమ్ముడు కూడా అగో ఎంత మంచిగా చూడు తమ్ముడు కాయలు లేవా నువ్వు అడగలేదా మేయలేదు మరి వేసుకొచ్చుకోపో కాయలు కాయలు లేవా అని చెప్తుంది ఏడుకోతున్నావు మామ ఏడుకోతున్నావు మమ్మీ మమ్మీ లేదు కూర్చోడ కూర్చొని తిను మమ్మీ నీళ్ళు తీసుకురా అనుకోయింది కూర్చో ఇల్లదే అనుకోయింది ఇల్లా వద్దా ఇల్లు వద్దా నీకు కూర్చో పోదాం తిని తిని దాదాపు వెరీ గుడ్ నువ్వు పట్టుకోపోతే నేను వచ్చి తమ్ముడు ఏ మన్మిత్తు పట్టుకోపోతే పిట్టలు వచ్చి నిన్ను ఏడు బాబా ఆ దయ్యం ఉన్నది మరి దొరకలే మునక్కాయలు గివేదేం తీరు ఎట్లా చేస్తున్నాను ఈయన వదిలేయరి చెట్టాలు వేసుకోవాలి మీరు నీకు అంటేనే చలి పెడుతుంది కదా థమ్సపే లేదు కున్నికి థమ్సపే లేదు తింటే వాళ్ళకు థమ్సప్ అయిపోయింది మంచిది అయిపోయింది రెండు గిలాసులు వేయాలి సనికొద్దు నీకేం లేదు నీకు బువ్వనే పడిచిపోలే నీకు థమ్సప్ ఏం పోయాం బువ్వ తొందర ఎవరిది అయిపోతాలి థమ్సప్ వద్దా పోయి అంటే ఎడికింది తెచ్చి పోయాలి నువ్వు ఆమె తిండేక మరి ఇప్పుడు ఫ్రిడ్జ్ లెక్క వెళ్తుంది కొత్త ఫ్రిడ్జ్ లెక్క వెళ్తుంది తాత పెట్టచ్చు ఫ్రిడ్జ్ లెక్క వెళ్తుంది ఇప్పుడు మీరు బువ్వ తినేది ఆశ నీయే పట్టు అది నీళ్ళు రాదు థమ్సప్ కాదు మంచిగా గట్టినే చేసిందిరా బోధించి అప్పుడు డబ్బకు ఉండే కవరు థమ్సప్ పోయని ఏడిచింది కవర్ వీకేసినాక నీళ్ళానండి బాబు బాబేడి బువ్వ చల్లగా వస్తుంది ఇక్కడ వనభోజనాలు స్పెషల్ ఏంటంటే మా వాళ్ళది బగర్ రైస్ పప్చారు అది ఎందుకు చేసినట్టు అడిగితే మా అమ్మ కూడా నిన్ననే గారు తిన్నాము ఇవ్వలేదు మొక్క కొట్టేట అయిందని చెప్పారు అంటే అక్కడికి వచ్చి తింటే ఫీల్ చాలు నాకైతే మంచిగా అనిపిస్తుంది అది ఏది వేసుకొని తిన్నా సరే కారంతో తిన్నా సరే అంటే 2 బుక్కలు ఎక్కువనే తినాలనిపిస్తుంది అట్లా మా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఆల్రెడీ నిన్న తెరిచి అంతా అయిపోయింది ఏడికాడికి ఏడికి వెళ్ళినావు ఏంటిది అది ఏడుకోతున్నావు ఆటోవా ఏంటి అవి బట్టలా ఏంటి అవి అదే మూట అరిసికుడి ఏ తమ్ముడు పోతున్నావా బాయ్ రాళ్ళు ఉంచుకుంటే వర్తిగా మరి నడుచుకుంటూ వస్తే ఆలోచించుకో బండి మీద రాదు మరి నడుచుకుంటూ వస్తాడ నడుచుకుంటూ వస్తాడట ఏం కదా పరి నడవంతి ఏం కదా మరి తమ్ముడు చెప్పులు ఇవ్వండి నీ ఇష్టం ఏం కదా వర్తిక తమ్ముడు చెప్పులు ఇవ్వండి మెల్ల మెల్లది అట్లా ఎంత కోడేరు వేసినట్టు గారు
విస్తరం అది. ఎంత అమ్మే నడుస్తున్నావా? ఏడుకోతావు పో మరి, ఎవరు ఆపుతురు నేను పోంగా. చెప్పులు ఇయ్యాడు తమ్ముడు. ఏంటి ఈ చెప్పులా ఇయ్యాడు ఆయన, ఏం చేస్తావు చేసుకో. అనవసరంగా మంచి బండి మీద రమ్మట రాక నా నీ అని మాట్లాడుతుంది. ఇదంతా పోయలే ఉలవకాయ బుచ్చకందనే పోసిరా. ఇట్లా గట్టెడు పోతున్నావు, అంతా పెంచిన ఉంటుంది అటు. మెల్లగా మెల్లగా పడేవు. ఎంటి కాళ్ళతో నడవాలి నువ్వు వస్తే మయంబడి. ఏమైంది గట్లా చూస్తున్నావు? ఏమైందిరా? కరెక్టే వచ్చిన పాడ కరెక్టే నడు. నేను వస్తున్నా బా, ఇటు ఇటు ఇట్లా బా, ఇటు 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 సైడు స్ట్రేట్. బాట కనిపిస్తుందా? బాట పండి అట్లా స్ట్రేట్ నడవాలి. ఇటమ్మా ఇటు, ఇగో ఈ తోపండి పో. ఎటువైనావు నువ్వు? నడు.